నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ లేటెస్ట్ అప్డేట్స్ కోసం గంట సింబల్ని ప్రెస్ చేయండి. హాయ్ ఫ్రెండ్స్, సో నేను ఇవాళ ఎక్కడున్నా అని చెప్పేసి మీరు అందరూ ఆశ్చర్యపోవచ్చు. సో నేనైతే ఇక్కడ కరీంనగర్ ఒక 22 కిలోమీటర్స్ లోపల ఉన్నా నేనైతే. సో ఈరోజు కట్కూర్ ఎల్లమ్మ అనే ఒక టెంపుల్ దగ్గరికి అయితే వెళ్తున్నా, ఎల్లమ్మ టెంపుల్కి. అండ్ ఇక్కడ మనకు ఇంకో డ్యామ్ కూడా ఉంది, మనం చూసుకోవచ్చు. అండ్ నేను ఇక్కడ ఈ లొకేషన్లో ఎందుకు ఆన్ చేసిన అంటే కెమెరా, సో చూడండి ఈ లొకేషన్ అయితే ఎంత బాగుందో. సో చుట్టూ పొలాలు అండ్ ఇక్కడ వచ్చేసి పత్తి చెట్లు ఉన్నాయి, ఇవంతా పత్తి చెట్లు అనుకుంటా. అండ్ అక్కడ మనకి డ్యామ్ కూడా కనబడుతుంది. అండ్ ఇక్కడ నుంచి మనకి మొత్తం విలేజ్ లొకాలిటీలోనే మనం వెళ్ళాల్సి వస్తుంది. అండ్ ఇదంతా ఎంత పీస్ఫుల్ ఉంటుంది అంటే ఈ ఏరియా మొత్తం విలేజ్ లోపల కాబట్టి చాలా 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 పీస్ఫుల్ ఉంటుంది. అండ్ ఇక్కడ నుంచి మీరు అక్కడ టెంపుల్ దగ్గరికి వెళ్ళిన తర్వాత టెంపుల్ పక్కనే మీకు ఒక వాగులాగా ఒకటి కనబడుతుంది. సో డ్యామ్ అయితే అది యాక్చువల్లీ. అండ్ డ్యామ్ నుంచి చిన్న వాగులాగా ఉంటుంది. అండ్ టెంపుల్ మాత్రం సూపర్ ఉంటుంది. సో చాలా పీస్ఫుల్ అయితే ఉంటుంది. మీ ఫ్యామిలీస్తో ఎప్పుడైనా ఎవరికైనా ఒక పీస్ఫుల్ ఏరియా కరీంనగర్ నుంచి ఒక 20 కిలోమీటర్స్ లోపు 30 కిలోమీటర్స్ లోపు రావాలనుకుంటే మాత్రం ఈ ఏరియా నేను సజెస్ట్ చేస్తాను. చూసుకోవచ్చు వెళ్ళే రూట్ కూడా ఎంత సూపర్ ఉంటుందంటే మొత్తం పొలాలు చుట్టూ గ్రీనరీతోని వాటర్, ఆడ చెరువు కూడా ఉంటుంది, మనకు చిన్న చెరువు. సో ఇదంతా ఈ ఏరియా అంతా సూపర్ ఉంటుంది. అండ్ ఇంకోటి ఏంటంటే మనకి ఇప్పటి నుంచి ఈ విన్ నాయిస్ బాధ అనేది తప్పుతుంది. ఎందుకంటే నేను ఆర్డర్ అయితే చేసేసిన ఎక్స్టర్నల్ మైక్. సో అదైతే ఈ సాటర్డే అయితే డెలివరీ అవుతుంది మనకి. సో ఇప్పటి నుంచి మనకు కొంచెం క్లియర్ కట్ వాయిస్ అయితే వస్తుంది. ఇప్పటి నుంచి నేను అదే అష్యూర్ చేయగలుగుతా. కానీ ఈ లొకేషన్స్ అయితే నాకు యాక్చువల్లీ ఇక్కడ నేను ఆగి ఫొటోస్ దిగుదాం అనుకున్నా, బట్ ఇప్పటికే లేట్ అయిపోయింది. మా మమ్మీ వాళ్ళు ఆల్రెడీ వెళ్ళిపోయింది ముందుకి. సో చూసుకోవచ్చు. అండ్ మనకి ఈ ప్లేస్ వచ్చేసి కరీంనగర్ నుంచి కొంచెం సాబాష్పల్లి కంటే ముందు వెంకట్రావుపల్లి వస్తుంది. ఆ వెంకట్రావుపల్లి నుంచి లెఫ్ట్ సైడ్ తీసుకోవాలి ఈ ప్లేస్కి. సో ఒకటే స్ట్రేట్ రూట్, లెఫ్ట్ సైడ్ తీసుకున్నాక స్ట్రేట్ వచ్చేయాలి లోపలికి. అండ్ ఈ రోడ్ మీదకి వెళ్ళిపోవచ్చు ఇంకా మొత్తం స్ట్రేట్. సో నేను ఇటు సైడ్ ఇదివరకు ఒకసారి వచ్చిన. సో మనం చూసుకోవచ్చు, అది మనం చూస్తే టవర్స్ కానీ ఆ పొలాలలో ఎంత సూపర్గా కనబడుతుందంటే లొకేషన్. అక్కడ మనకి దీని తర్వాత ఒక చెరువు కూడా కనబడుతుంది. దాని తర్వాత ఇటు సైడ్ చూసుకున్నా కూడా మనకి సూపర్ ఉంది లొకేషన్ అయితే. ఆ పొలాలలో అవి ఏమంటారు మన టవర్స్ కానీ అదంతా సూపర్ వ్యూ అయితే ఉంది ఇక్కడ నుంచి చూసుకుంటే. సో ఇదంతా ఏంటంటే పీస్ఫుల్ ఏరియా లోపల, ఊరు లోపల ఉంది ఈ ఏరియా అంతా. సో మనకి డిస్టర్బెన్స్ కానీ ఏమి ఉండదు, సైలెంట్ ఉంటుంది ఏరియా అంతా. అండ్ ఎవరైనా ఫ్యామిలీస్తో అయితే రావచ్చు ఈ ఏరియాకి అయితే. అండ్ ఇప్పటిదాకానైతే నా ఎస్జే క్యామ్ అయితే చాలా అంటే చాలా సతాయించింది పాపం. యాక్చువల్లీ ఏమైందంటే నేను ఒక మెమరీ కార్డ్ అయితే కొన్నా, 32 GB క్లాస్ ఇన్ మెమరీ కార్డ్ అది. సో దానికి అది కరెక్ట్ అయిపోయింది. యాక్చువల్లీ నేను ఒక బ్లాగ్ అయితే చేసిన, నేను వెమ్లాడకి వెళ్ళినప్పుడు ఒక బ్లాగ్ అయితే చేసిన. సో అది ఏమైందంటే ఆటోమేటిక్గా కరెక్ట్ అయిపోయింది మెమరీ కార్డ్ అనేది. సో దానికి వైరస్ వచ్చింది. సో ఎన్నిసార్లు నేను స్కాన్ చేసి వేసినా కూడా ఒక వీడియో అనేది రికార్డ్ అవుతుంది, ఒక వీడియో అయితే రికార్డ్ కావట్లేదు. సో ఇప్పుడు కూడా అదే అయింది. నేను కరీంనగర్ నుంచి బ్లాగ్ చేసుకుంటూ వస్తున్నా అండ్ ఇక్కడికి వచ్చి చూసేసరికి వీడియోస్ అయితే ఏం రికార్డ్ కాలేదు, నో ఫైల్స్ అని చూపెడుతుంది చూస్తే. సో ఇప్పుడు మళ్ళీ ఇంకో మెమరీ కార్డ్ అయితే కొనాల్సి వస్తుంది. సో నేను ఈసారి మోస్ట్ ప్రాబబ్లీ అయితే నేను 32కి అయితే వెళ్దాం అనుకుంటలేను, నేను 64కి అయితే వెళ్దాం అనుకుంటున్నా. అండ్ అక్కడ నుంచి వ్యూ చూసుకోవచ్చు మనము. ఆ బ్రిడ్జ్ కింద నుంచి వాటర్ కానీ ఏదైనా, నేను ఒక్క నిమిషం ఆగుతాను, ఇక్కడ చూపెడతా మీకు. సో ఇదంతా పచ్చటి పొలాల నుంచి కింద బ్రిడ్జ్ కింద నుంచి వాటర్ చూసుకోవచ్చు. వాటర్ లెవెల్ కూడా సూపర్ ఫుల్ ఉంది ఈసారి. సో ఈ లొకేషన్కి మాత్రం
లైక్ మనం ఒక స్క్రీన్ షాట్ అయితే తీసుకోవచ్చు ఈ లొకేషన్ని. సూపర్ ఉంది. ఆ టవర్ కానీ ఆ టవర్ దగ్గర నుంచి అక్కడ వాటర్ ఫ్లో కానీ మనకు కనబడుతుంది. సో సూపర్ ఉంది ఈ ఏరియా మొత్తం లొకేషన్ అయితే. అండ్ మనం ఇప్పుడు ఎట్లా వెళ్తామంటే అక్కడి నుంచి వెళ్తాం, అక్కడి నుంచి అక్కడికి వెళ్తాం. సో ఆ డ్యామ్ దగ్గరికి అయితే మనం వెళ్తాం ఇప్పుడు. సో డైరెక్ట్గానే అయితే మిమ్మల్ని టెంపుల్ దగ్గర కలుస్తాం, ఎందుకంటే సేమ్ లొకేషన్, సూపర్ లొకేషన్స్ ఇవన్నీ. సో నేను చెప్పినా కదా బ్రిడ్జ్ అయితే ఇదే మనకి. సో ఈ బ్రిడ్జ్ అయితే దాటి వెళ్ళాలి. సో చూసుకోవచ్చు వాటర్ ఫ్లో అయితే సూపర్ ఉంది. అండ్ మనకు అక్కడ చూసుకుంటే అదొక లైక్ డ్యామ్ అయితే ఉంది. మనం కొంచెం ముందుకెళ్ళి చూపిస్తాను నేనైతే. మనం లైక్ మనకైతే డ్యామ్ అయితే కనబడుతుంది అక్కడ. వాటర్ ఫ్లో అయితే ఎంత సూపర్ ఉందంటే ఇక్కడ ఫుల్ ఆఫ్ వాటర్ ఉన్నాయి ఈ రోడ్ అంతా. అండ్ నాకు ఇప్పుడే మా మమ్మీ వాళ్ళు కూడా కాల్ చేసిళ్ళు. సో ముందట అయితే వాటర్ ఫుల్ ఉన్నాయట. సో వెళ్ళరాదు అని చెప్పేసి వాళ్ళు వేరే రూట్ అయితే తీసుకుందాం అంటున్నారు. సో నేను ముందుకైతే వెళ్తా, మీకు అక్కడ కూడా చూపెడతా. అండ్ ఇక్కడ నుంచి అయితే లొకేషన్ అయితే అదిరిపోయింది. ఎవరైనా కరీంనగర్ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు మాత్రం రావచ్చు. ఫోటోషూట్స్కి అయితే మంచి ప్లేస్ అనుకోవాలి మనం ఇక్కడ. గేట్స్ వరకు కూడా వెళ్తా. సో మనకు వచ్చేసి టెంపుల్ వచ్చేసి ఆ డ్యామ్ గేట్స్ పక్కకే ఉంటుంది, ఎగ్జాక్ట్లీ పక్కనే ఉంటుంది. సో అక్కడ వాటర్ వచ్చినాయని చెప్పేసి అన్నారు. వెళ్ళి చూద్దాం అక్కడికైతే ఫస్ట్. సో మనమైతే ఇక్కడ టెంపుల్ దగ్గరికి అయితే చేరినాం. సో టెంపుల్ వచ్చేసి ఇదే మనకి. అండ్ ఈ కోవిడ్ వల్ల టెంపుల్ కూడా క్లోజ్ చేసి ఉంది. అండ్ కోవిడ్ వల్లనే కాదు, సో ఇది వచ్చే దారి అక్కడ మొత్తం ఈ డ్యామ్ గేట్స్ ఓపెన్ చేసేసరికి అక్కడ వాటర్ మనకు కనిపిస్తున్నాయి కదా, ఆ వాటర్ అనేది మొత్తం విలేజ్ అంతా సరౌండ్ అయిపోయినాయి అక్కడ. సో ఆ రూట్ అనేది బ్లాక్ అయిపోయింది. మనం ఎట్లా వచ్చినామంటే మనం ఇట్లా వెనకాల నుంచి వచ్చేసినాం. సో ఇదంతా డ్యామే మనం చూసుకోవచ్చు. అక్కడంతా వాటర్ వచ్చేసినాయి. సో ప్లేస్ మాత్రం చాలా బాగుంది. అండ్ వచ్చేటప్పుడు ఫుల్ ఆఫ్ రోడింగ్ ఉంది ఇప్పుడు మనకి డైవర్షన్ తీసుకుంటే. సో ఆఫ్ రోడ్లో మనకి నా కెమెరా ఆన్ చేసే టైం కూడా దొరకలే, అంతగానం ఆఫ్ రోడ్ ఉంది. సో అందుకని తీయలేదు. మోస్ట్ ప్రాబ్లీ ఇప్పుడు వెళ్ళేటప్పుడు అయితే ఆఫ్ రోడ్ అయితే నేను తీస్తా. అండ్ ఏమైనా ఇంపార్టెంట్ లొకేషన్స్ ఏమైనా కనిపిస్తే చూద్దాం. సో మనమైతే దర్శనం అయిపోయింది, ఇప్పుడే వెళ్తున్నాము. మా వాళ్ళందరూ వెళ్తున్నారు కార్లో. అండ్ ఇక్కడ చూసుకుంటే మనము డ్యామ్ అని చెప్పినా కదా, డ్యామ్ అయితే అది. సో దాని మధ్యన 5 గేట్స్ అయితే ఎత్తిళ్ళు. అండ్ మనము టెంపుల్ నుంచి కొంచెం దూరం అయితే వచ్చినాం. టెంపుల్ అక్కడ వెనకాల ఉంది. అండ్ ఇదంతా మనకి ఆఫ్ రోడే. అండ్ డ్యామ్ లొకేషన్ మాత్రం సూపర్ ఉంది. ఈ లొకేషన్ మాత్రం నాకు తెలిసి మీకు కనబడుతుందో లేదో కెమెరాలో, కానీ ఇక్కడ మాత్రం ఫుల్ వాటర్ ఫ్లో అయితే ఉంది. వీళ్ళు మొత్తం 5 గేట్స్ ఓపెన్ చేసిళ్ళు. అండ్ మనకి పైనకి ఎక్కుదామంటే దానికి అలో లేదు, లేకపోతే నేను బ్లాక్ చేస్తుండే అక్కడికే వెళ్ళి. అండ్ మొత్తం ఆఫ్ రోడే ఉంది, ఏరియా మొత్తం ఆఫ్ రోడే ఉంది. చూడొచ్చు మన ఆఫ్ రోడ్. సో మొత్తం ఇట్లానే ఉంది, రోడ్ అంతా ఇట్లానే ఉంది. అండ్ ఇంకా దారుణంగా కూడా ఉంది మధ్యన పోతే. మనం చూస్తే రూట్ అయితే ఇట్లుంది, ఇంత దారుణంగా ఉంది. మొత్తం ఆఫ్ రోడే.
అండ్ మా 2 కార్లు అయితే చాలా కష్టపడుతున్నాయి దాటడానికి. అంటే మధ్యన ప్యాచ్ అయితే ఇట్లుంటుంది, అండ్ కొంచెం అయితే ఇంకా దారుణము, మొత్తం వాటరే ఉంటున్నాయి. మనం చూడొచ్చు ఒక దగ్గరనైతే హాఫ్ మా కార్ హాఫ్ మొత్తము మునిగిపోయింది, సైలెన్సర్ మొత్తం మునిగిపోయింది దాంట్లో. సో అంతగానో వాటర్ అయితే ఉన్నాయి. అండ్ మనం చూడొచ్చు అక్కడ వీళ్ళు కింద పడ్డట్టున్నారు. పడ్డారా? అరే పాపం వీళ్ళు కింద పడ్డట్టున్నారు. ఆగుతలేదు ఇది కూడా స్కిడ్. సో చాలా మంది ఇక్కడ అయితే స్కిడ్ అవుతుంది బైక్. చాలా మెల్లగా పోవాలి. మనం అయితే ఆఫ్ రోడ్ కొంచెం ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి ఆఫ్ రోడ్ అయితే వెళ్తున్నాం. మనకు కూడా కొంచెం కష్టమైన ఆఫ్ రోడ్ ఉంది. ఏంటంటే ముందు చాలామంది ఏం చేస్తున్నారంటే ఫ్రంట్ బైక్ వాడుతున్నారు. నేను కూడా ఇప్పుడు అంటే ఈ టైంలో వాళ్ళకి కొంతమంది ఏం జరుగుతుందంటే టెన్షన్లో ఫ్రంట్ బైక్ వాడతారు. ఫ్రంట్ బైక్ వాడితే ఏమవుతుందంటే స్లష్ ఉన్న దగ్గర ఖచ్చితంగా స్కిడ్ అయితే అవుతుంది. సో మా వాళ్ళ కోసం అయితే ఒకసారి వెయిట్ చేద్దాం, మా కార్ వస్తలేదు. సో మనం చూసుకోవచ్చు ఈ ఏరియా కావాలని చెప్పేసి నేను ఇంకా ఛార్జింగ్ లేకపోయినా కూడా నేను తీస్తున్నా. ఎంత బాగుందంటే ఏరియా. సో ఈ పువ్వులు చూసుకోండి, ఎల్లో కలర్ పువ్వులు. ఈ పువ్వులని మనం ఏమంటామో తెలియదు కానీ ఇవి బతుకమ్మ టైంలో కూడా మనకి పెడతారు. సో చాలా చూసుకోవచ్చు. ఈ బతుకమ్మ పువ్వు, తంగేడి పువ్వు అంటారు కదా, ఈ తంగేడి పువ్వు కూడా ఉంది. సో బతుకమ్మ దగ్గరకు వస్తుంది కాబట్టి ఈ పువ్వు కూడా ఉంది. అండ్ మా వాళ్ళు అయితే అక్కడ కార్ ఆపుకున్నారు. చూడండి ఈ నా రేడియేటర్ కూడా ఆన్ అయిపోయింది. రోడ్లు అయితే చాలా దరిద్రం ఉన్నాయి. మనం ఎటు తీద్దామన్నా కూడా చాలా దరిద్రం అవుతున్నాయి. సో మనం ఇట్లా వాటర్ క్రాసింగ్లో అయితే లైక్ వాటర్ క్రాసింగ్ లాగా చేసుకుంటా పోతే మనకు మంచి ఆఫ్ రోడ్ ఎక్స్పీరియన్స్ అయితే వస్తుంది. అండ్ లొకేషన్ చూసుకున్నామంటే లైక్ మీకు వీకెండ్ స్పాట్లో కరెక్ట్ అయిన లొకేషన్స్. సో ఎవరైనా చిల్ అవుట్ కావాలనుకుంటే ఫ్రెండ్స్తో వచ్చి మంచి చిల్ అవుట్ స్పాట్గా కూడా ఉంటుంది. అండ్ మనకి కరీంనగర్కి చాలా దగ్గర ఉంది ఇది. సో కరీంనగర్కి అరౌండ్ లైక్ 25 కిలోమీటర్స్ వస్తుంది. సో మనము ఈ రూట్ అయితే మేము ఎందుకు తీసుకుంటున్నామంటే అక్కడ వాటర్ వచ్చినాయని చెప్పినా కదా. సో వాటర్ అయితే ఫుల్ వాటర్ అయితే నిండిపోయినాయి అక్కడ. అందుకని చెప్పేసి మనము రివర్స్ రూట్ అయితే తీసుకుంటున్నాం. లేకపోతే మనం అట్ల నుంచి వెళ్ళేవాళ్ళం. బట్ ఏంటంటే ఇక్కడ వాటర్ ఫుల్ ఉన్నాయి కాబట్టి మనము లైక్ ఒక సర్కిల్ అయితే కొడుతున్నాం, రివర్స్ సర్కిల్ అయితే కొడుతున్నాం ఇక్కడ నుంచి. సో అందుకనే మనకి ఇంకో 5 కిలోమీటర్స్ అయితే ఎక్కువ వస్తుంది. అండ్ ఈ రోడ్లు కూడా ఏంటంటే బాగున్నాయి చూడడానికి, లైక్ మొత్తానికైతే బాగానే ఉన్నాయి రోడ్స్ అయితే. బట్ ఏంటంటే వర్షంతో మొత్తం ఫుల్ ఆఫ్ వాటర్ కవర్ అయిపోయి ఉన్నాయి. సో మనం ఇప్పుడే డైవర్షన్ అయితే తీసుకొని రోడ్ పైనకి అయితే ఎక్కేసినాం. సో అదే రోడ్. ఇక్కడ నుంచి మనం లెఫ్ట్ వెళ్ళాలి లోపలికి, ఆ డ్యామ్ దగ్గరికి వెళ్ళాలంటే. అండ్ ఇదంతా మనకి రెగ్యులర్ సిరిసిల్ల రోడే, కరీంనగర్ సిరిసిల్ల రోడ్. సో అటు వెనకకి వెళ్తే సిరిసిల్ల వస్తుంది, సిరిసిల్ల వెంబలవాడ వస్తాయి. అండ్ ముందుకు వెళ్తే మనకి కరీంనగర్ వస్తుంది. సో ఇప్పుడు మనం రిటర్న్ అయితే వెళ్తున్నాం మన ఇంటికి. అండ్ ఇప్పుడు టైం వచ్చేసి 3 అవుతుంది. మేము ఇంకా లంచ్ కూడా చేయలేదు. సో ఇప్పుడు ఇంటికి వెళ్ళిన తర్వాత లంచ్ ప్రిపేర్ అయితే చేసుకోవాలి. అండ్ ఈ రూట్లో ఒక ఫేమస్ హోటల్ అయితే ఉంటుంది, ఇదే ఆ హోటల్. యాక్చువల్లీ ఇదంతా మొత్తం మిర్చీస్కి, టీకి ఫేమస్. సో ఈయన ఇంత పెద్ద బిల్డింగ్ కట్టింది మొత్తం మిర్చీలు అండ్ టీలు సంపాదించానట. సో చాలా టాక్ ఉంటుంది ఈయన టీ గురించి.
సో మీరు ఎప్పుడైనా ఈ రూట్లో వస్తే ఈ టీ మాత్రం ట్రై చేయండి, టీ అండ్ మిర్చి బజ్జీ. చెప్పినా కదా కొండ మీద వెంకటేశ్వర స్వామి టెంపుల్ అని, అదే టెంపుల్. సో మనకి ఎంట్రీ అయితే ఇక్కడ నుంచి ఉంటుంది. సో మనం మంచిగా వెళ్ళి టైం అయితే స్పెండ్ చేయొచ్చు అక్కడ. మనం ఇప్పుడే ఇక్కడ ఈ ఆంజనేయ స్వామి టెంపుల్ అని చెప్పినా కదా, సో ఇక్కడ దర్శనం అయితే చేసుకున్నాం. సో ఇక్కడ నుంచి ఇంకా ఇంటికే, సో సేమ్ రోడ్. ఏమైనా ఇంట్రెస్టింగ్ కనబడితే మాత్రం తీస్తా, లేకపోతే ఈ వ్లాగ్ అయితే ఇక్కడనే ఎండ్ చేద్దాం అనుకుంటున్నా. బికాజ్ ఎందుకంటే సేమ్ రూట్, వచ్చిన రూటే కాబట్టి పెద్ద చూపించడానికి కూడా ఏముండదు. అండ్ ఈ స్వామి టెంపుల్ అయితే, ఆంజనేయ స్వామి టెంపుల్ అయితే కొంచెం సెంటిమెంటే నాకైతే. బికాజ్ ఏది మొక్కినా కూడా నెరవేర్చే స్వామి ఆంజనేయ స్వామి. అండ్ చాలా ఫేమస్ చింతకుంట ఆంజనేయ స్వామి టెంపుల్. ఇది సేమ్ మనము సిరిసిల్ల వెళ్ళే రూట్లోనే ఉంటుంది, సిరిసిల్ల వేములవాడ రూట్. ఇక్కడ నుంచి మనము రైట్ సైడ్ తీసుకోవాలి. రైట్ సైడ్ తీసుకొని లోపలికి వచ్చేస్తే ఈ టెంపుల్ అయితే ఉంటుంది ఇక్కడ నుంచి. అండ్ నేను మార్నింగ్ చెప్పినా కదా ఇక్కడ నుంచి ఎల్గందల కిలో కూడా పోవచ్చు అని చెప్పేసి. సో ఇక్కడ స్టాచ్యూ ఉంది చూడండి, తెలంగాణ తల్లి స్టాచ్యూ. సో ఈ స్టాచ్యూ నుంచి మనమైతే లోపలికి వెళ్ళిపోయినామంటే ఇక్కడ నుంచి లైక్ షార్ట్ కట్ అయితే ఉంటుంది. ఈ షార్ట్ కట్ తీసుకొని మనం అక్కడికి ఎల్గందల కిలాకి అయితే వెళ్ళచ్చు. సో తొందరలోనే ఎల్గందల కిలా కూడా పోదాం, మనం ఎల్గందల కిలా కూడా ఎక్స్ప్లోర్ చేద్దాం. సో ఇప్పటి నుంచి ఏమైనా ఇంట్రెస్టింగ్ ఉంటే నేను చూపెడతా, లేకపోతే డైరెక్ట్గా ఇంకా ఈ బ్లాగ్ ఇక్కడికే ఎండ్ చేసేస్తా.